ఈరోజు వీడియో వచ్చేసి శంకుపూల మొక్క గురించి అండి. చాలామంది నేను ముందు ఆల్రెడీ కొన్ని శంకుపూల మొక్క గురించి వీడియోస్ అప్లోడ్ చేసి చాలామంది కామెంట్స్ చేశారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరియు ఈరోజు చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే తప్పకుండా వారానికి ఒకసారి ఇవ్వండి. ఇవ్వడం వలన కాయలు కూడా చూడండి ఎంత హెల్దీగా, ఒక చిక్కుడు పాదుకుంటాయి కదా కాయలు, అన్ని కాయలు ఉన్నాయి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గార్డెన్లో మీ మొక్కలకి ఇన్ని గానం ఉన్నాయండి కాయలు, మా మొక్కలకి రావట్లేదు అనేసి చాలామంది కామెంట్ చేశారండి. ఇంకొచ్చేయండి అసలు ఏంటి శంకుపూల మొక్క గురించి, ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేసి తెలుసుకుందాము. రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరి కిచెన్లో ఉండే ఐటమేనండి ఇది. బీట్రూట్తో చాలా మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇది ఇవ్వడం వల్ల పువ్వులు కూడా వాటి సహజ రంగును అనేది బాగా ఇంప్రూవ్ చేసుకుంటాయి. అంటే ఆ పూలకున్న రంగు ఇంకా మంచిగా బ్రైట్గా పూయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బీట్రూట్తో ఎలా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి శంకుపూల మొక్క అంటే చాలామంది ఇష్టపడుతున్నారండి. ఎందుకంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, శంకుపూల మొక్క అంటే మాకు చాలా ఇష్టము, కానీ మా గార్డెన్లో పువ్వులు పూయట్లేదు. ఒకవేళ పూసినా కూడా ఒక 5-6 పువ్వులు పూసేసి ఇంకా పువ్వులు పూయట్లేదు, మరియు వాటికి కాయలు కూడా రావట్లేదు. అసలు మీరు ఏం చేస్తున్నారు అనేసి అడుగుతున్నారండి. ఏమీ లేదండి, మనం బలమైన ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అది కూడా కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి. అన్ని పూల మొక్కలతో కంపేర్ చేస్తే శంకుపూల మొక్కకి మనం ఇంకొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఎట్లా అంటే ఇది ఒక తీగ జాతికి సంబంధించిన మొక్క అండి. పువ్వులు కూడా ఊరికే వాడిపోతాయి అన్నమాట. కాబట్టి మనం మంచి బలమైన ఫర్టిలైజర్స్ ఇస్తేనే ఆ పువ్వులు కాస్త కాయలుగా మారుతాయి. వారానికి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి. నేను చెప్పే టిప్స్ ఈ కుండీలలో ఉన్న మొక్కకైనా మరియు నేలలో ఉన్న మొక్కకైనా ఉపయోగపడుతుందండి. ఎండ ఎక్కువ తగిలే ప్లేస్లో పెట్టండి. ఈ మొక్క చూడండి ఎండ ఎంత ఎక్కువ పడుతుందంటే ఆఫ్టర్నూన్ 3 గంటల వరకు ఎండ పడుతుందండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ చక్కగా పడుతుంది ఈ మొక్క మీద. అందుకని ఇంకా విపరీతంగా పూస్తాయి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చాలామంది కోసేసుకుంటారండి. నేను కింద గార్డెన్లో వేసేసాను, అంటే కింద వేసేసాను ఈ మొక్కని. జస్ట్ విత్తనాలు నాటాను అంతే, వచ్చేసింది మొక్క. చాలా ఎక్కువగా పూస్తాయి. ఇంకా పైకి చూస్తే కనపడదు, కానీ లోపల మాత్రం కోసే కొంది వస్తూనే ఉంటాయి. తప్పకుండా మనం పువ్వులు పూసిన పువ్వులు కొయ్యకుండా అలానే వదిలేసామంటే మాత్రం కంపల్సరిగా ఇలా విత్తన కాయలుగా రెడీ అయిపోతాయండి. మీకు కాయలుగా ఎందుకు కావట్లేదు అంటే పువ్వులు బలంగా పూయట్లేదు. పువ్వులు బలంగా పూస్తేనే అవి కాయలుగా మారుతాయి. బలంగా పూయాలి అంటే నైట్రోజన్, పొటాషియం, కాల్షియము మరియు మెగ్నీషియం అన్నీ అందే విధంగా ఇవ్వాలండి. మనం వీక్లీ వన్స్ ఇచ్చినా 15 డేస్కి ఒకసారి ఇచ్చినా సరే అన్నీ అందే విధంగా ఇవ్వాలి. కాయ సైజు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉందంటే ఇది. ఒక్క కాయ నుంచి 5-6 విత్తనాలు అయితే వస్తాయి. ఒక చిక్కుడు పాదు అనుకోనండి. ఇదైతే సడన్గా దూరం నుంచి ఎవరైనా చూస్తే ఒక చిక్కుడు పాదు, చిక్కుడుగాయలు అనుకుంటారు. అంత ఎక్కువగా పూలు పూసాయి. నెక్స్ట్ టైం నుంచి నేను కాయలకైతే వదిలేయనండి, మొత్తం పువ్వులన్నీ కూసేస్తాను. మనం కాయలకి వదిలేయడం వల్ల చెట్టు కూడా నీరసిస్తుంది. కాబట్టి మనం కుండీలలో అయితే 1-2 కాయలకు ఉంచేసి మిగిలినవి కోసేయండి. ఉంచేయకండి, పువ్వులు ఉంచేస్తే ఈ కాయలు అనేది ఎక్కువైపోతే మొక్క కూడా బలం అనేది ఆ కాయలే తీసుకుంటాయి. నెక్స్ట్ వచ్చే పువ్వులకి బలం ఉండదు అనమాట. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇంకా లోపల నుంచి వస్తూనే ఉన్నాయండి పువ్వులు కోస్తుంటే, కాబట్టి కనిపించవు. పైకి అయితే కనిపించట్లేదు, లోపల కోస్తే మాత్రం చాలా ఎక్కువగా పువ్వులు వచ్చినాయి. మరియు ఆకుల గురించి అడుగుతున్నారండి. ఆకులు వచ్చేసి ఇట్లా పసుపు రంగులోకి మారుతున్నాయి అని. ఏ మొక్కకైనా సరే అడుగున ఉన్న ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి అంటే సహజంగా జరిగే ప్రక్రియనండి. అడుగున ఉన్న ఆకులు పసుపు రంగులోకి అవి మారిపోయి అవే రాలిపోతాయి. అవే రాలకముందు మనమే తీసేయాలన్నమాట. ఇంకా సెకండ్ ఏంటంటే కొత్తగా వచ్చే ఆకులు కూడా పసుపు రంగులోకి వస్తున్నాయి అంటే కంపల్సరిగా నైట్రోజన్ లోపం ఉన్నట్టు. మీరు ఒక గ్లాసు వాటర్లోకి కొంచెం టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసి వారానికి ఒకసారి ఇస్తూ ఉండండి. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఫర్టిలైజర్ బీట్రూట్ తీసుకున్నానండి, ఒక హాఫ్ మాత్రమే తీసుకున్నాను బీట్రూట్. ఇది ఫ్రెష్దే తీసుకోవాలా అనేం లేదు, ఫ్రెష్దైనా పర్లేదు, లేకపోతే ఏదన్నా వాడిపోయిందన్నా పర్లేదండి. మనం మార్కెట్కి వెళ్తే వాడిపోయినాయి అని పక్కకు పెట్టేస్తారు, అవి కూడా తీసుకోవచ్చు, మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ ఫర్టిలైజర్కి. నేనైతే ఒక హాఫ్ బీట్రూట్ తీసుకున్నాను, దీన్ని తొక్కతో సహా తీసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బీట్రూట్ పీల్స్ అండి, ఇప్పుడు మనం బీట్రూట్ ఫ్రై చేసేటప్పుడు బీట్రూట్ తొక్కలు ఉంటాయి కదా, వాటితో కూడా ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. వాటిని కూడా వేస్ట్ చేయకుండా ఆ బీట్రూట్ తొక్కల్ని కూడా మనం ఎండబెట్టి పౌడర్ చేసి మన మొక్కలకి వాడుకోవచ్చు అండి. ఏది వేస్ట్ కాదండి. కిచెన్లో వచ్చేది వేస్టేజ్ మొత్తం మనం మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా బాగా పూలు పూస్తాయి. మనం వందలు ఖర్చు పెట్టి నర్సరీలలో కొనని అవసరమే లేదండి, రూపాయి కూడా ఖర్చు లేకుండా. ఈ బీట్రూట్ని నేను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, తొక్కతో సహా. తొక్క అయితే తీయలేదు, తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోలేము అనుకుంటే మాత్రం తప్పకుండా మిక్సీ చేయండి, అంటే కోర్సుగా
బరకగా మిక్స్ అయితే పట్టండి. మిక్సీ పట్టేసిన తర్వాత వీటిని ఫర్మెంట్ చేసుకుంటున్నాను. ఫర్మెంట్ కూడా 3 రోజుల పాటు ఫర్మెంట్ చేస్తున్నాను. అంటే మీకు వీలైతే మీరు ఇంత చిన్న ముక్కలుగా చేసుకున్నారు, నెక్స్ట్ మిక్సీ పట్టుకి ఫర్మెంట్ చేస్తే మాత్రం ఇంకా తొందరగా అయిపోతుంది. ఒక్కరోజు ఫర్మెంట్ చేసి నెక్స్ట్ డే నుంచి వాడుకోవచ్చు. నేనైతే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఫర్మెంట్ చేసుకోవడానికి ఒక డబ్బా తీసుకుంటున్నానండి. ఇది కూడా ఒక కంటైనర్ తీసుకున్నాను. రెగ్యులర్గా ప్రతిరోజు మనం ఫర్మెంట్ చేసే డబ్బానే తీసుకున్నాను. దీనిలో అయితే బీట్రూట్ పీల్స్ మొత్తం వేసేసుకుంటున్నాను. మీరు ఇది శంకుపూల మొక్కకనే కాదండి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం దేనికి ఉపయోగపడుతుంది మొక్కలకి అంటే, పువ్వులు పూయడానికి, మొక్క కూడా పచ్చగా ఎదగడానికి మెగ్నీషియం చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఫర్టిలైజర్స్ బయట కొనాలి అంటే మాత్రం, ఆన్లైన్లో కొనాలంటే మాత్రం చాలా ఎక్కువ, మినిమం 300 పైనే ఉంది. కాబట్టి మనం కిచెన్లో దొరికే వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఆర్గానిక్గా ఇస్తున్నాము ఫర్టిలైజర్స్ కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది, కొంచెం అయితే వెయిట్ చేయాలండి. మనము ఈరోజు ఇచ్చేసామంటే రేపు వెంటనే రిజల్ట్ అయితే వచ్చేది. ఒక 1 మంత్ అయితే మనము వెయిట్ చేస్తూ ఫర్టిలైజర్స్ మారుస్తూ కూడా ఇవ్వాలి. వారానికి ఒక్కసారి మనం ఫర్టిలైజర్స్ కూడా మారుస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకటే ఫర్టిలైజర్ కంటిన్యూగా ఇవ్వకూడదండి. కట్ చేసుకున్న బీట్రూట్ పీల్స్ మొత్తం ఒక కంటైనర్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ మాత్రమే పోసుకోండి, ఎక్కువైతే పోసుకోవద్దు. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని దీన్ని అయితే నేను 3 డేస్ ఫర్మెంట్ చేసుకుంటున్నాను. ఈ 3 డేస్ కూడా ఎండలో పెట్టకూడదండి, నీడలో పెట్టుకోవాలి. మరియు పొద్దున సాయంత్రము కిందకి పైకి కలిసే విధంగా కలుపుకోవాలి. ప్రతిరోజు ఈ 3 రోజులు కూడా కిందకి పైకి కలిసే విధంగా కూడా కలుపుకోవాలి. మీరు ఈ 3 డేస్ మేము ఫర్మెంట్ చేసుకోలేము, ఇన్స్టెంట్ ప్రాసెస్ చెప్పండి అంటే, బీట్రూట్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసి డైరెక్ట్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేయచ్చు. అంటే ఎప్పుడైనా సరే మనము మొక్కలకి ఇచ్చేటప్పుడు ఫర్మెంట్ చేసింది ఇస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఫర్మెంట్ చేసి ఇవ్వండి అనే చెప్తున్నాను. మీకు టైం లేదనుకుంటే మాత్రం మెత్తగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి డైరెక్ట్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 3 డేస్ ఫర్మెంట్ అయిపోయింది. వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చాలా చక్కగా ఫర్మెంట్ అయిపోయిందండి. మనం చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదా, చాలా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా మొక్కలకి అస్సలు ఇవ్వకూడదండి. దీన్ని నేనైతే ఫిల్టర్ చేసుకుంటాను. ఒకసారి తీసి చూద్దాము. చాలా చక్కగా అయితే ఫర్మెంట్ అయిపోయింది. వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. పీసెస్ కూడా చూపిస్తాను. పీసెస్ కూడా మంచిగా వాటర్లో నానిపోయినాయండి. దీన్ని ఒక్కసారిగా యూస్ చేసి వదిలేయకండి. మీకు వీలుంటే మాత్రం సెకండ్ టైంకి కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే సెకండ్ టైం కంటే దీనిలో ఉన్న ఫర్టిలైజర్ మనం తీసేసుకున్నాక ఆ మిగిలిపోయిన బీట్రూట్ ముక్కల్లో మళ్ళీ మనం వాటర్ పోసుకొని రెండోసారి కూడా యూస్ చేసుకోవచ్చు. ఏది వేస్ట్గా పడేయకండి. నేను ఏదైనా సరే రెండోసారి కూడా యూస్ చేసుకుంటాను. దీన్ని అయితే నేను వడకట్టుకుంటున్నాను. కంపల్సరీగా వడకట్టుకోవాలండి. ఇట్లా ఈ పీసెస్ అన్ని కుండీలలో ఉన్నా కూడా చీమలు కానీ ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా ఇలా అయితే వడకట్టుకోవాలి. ఈ వడకట్టుకున్న తర్వాత ఈ వచ్చిన ముక్కల్ని నేను మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి వాడుకుంటాను. ఎట్లా అంటే, ఏదైనా సరే మనం సెకండ్ టైంకి యూస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఏం చేస్తామంటే, ఇలా వచ్చిన ఫర్టిలైజర్ని ఇప్పుడైతే 1:6 రేషియో అండి. అంటే 1 వంతు ఫర్టిలైజర్ వస్తే 6 వంతులు నీళ్లు తీసుకొని డైల్యూట్ చేసుకొని ఇచ్చేయాలన్నమాట. సెకండ్ టైంకి ఏంటంటే 1:3 రేషియో, దానికి సగమే అనమాట. ఇప్పుడు దీనిలో నేను వాటర్ పోసి మళ్ళీ ఫర్మెంట్ చేసుకుంటాను. ఫర్మెంట్ అయిన తర్వాత వచ్చిన వాటర్ ఎంత వస్తుందో దానికి 3 వంతులు మాత్రమే. 1 వంతు మనకి ఫర్టిలైజర్ వాటర్ వస్తే 3 వంతులు మాత్రమే నార్మల్ నీళ్ళు కలుపుకోండి. మరీ పలచగా అనిపిస్తే మాత్రం 2 వంతులు నీళ్ళు కలుపుకొని ఇచ్చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం కొంచెం జాగ్రత్తగా వాటర్ డైల్యూట్ చేసుకోవాలి. ఈ సెకండ్ టైంకి కూడా సేమ్ ఇంతేనండి. వాటర్ పోసుకున్నాను. 3 రోజులు అయితే ఫర్మెంట్ చేసుకుంటాను. ఫర్మెంట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దాన్ని మన ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని నేను కిచెన్ వేస్ట్ చేసుకుంటా కదండి, కిచెన్ కంపోస్ట్లో వేసుకుంటానండి. అస్సలు పడేయను. మీరు కిచెన్ కంపోస్ట్ చేసుకుంటే కంపల్సరీగా కిచెన్ కంపోస్ట్లో అయితే వేసేసుకోండి. ఈ వడకట్టుకున్నదైతే ఈ ఫర్టిలైజర్ వచ్చిందండి. చూడండి, కలర్ చూడండి ఎంత చక్కగా ఉందంటే, ఇది పూల మొక్కలకి ఇవ్వడం వలన వాటి సహజ రంగు కూడా ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది. ఆ పువ్వులకున్న రంగు ఇంకా మంచి బ్రైట్ కలర్లో పూస్తుంది. ఇట్లా సగం పాలిపోయినట్టు అట్లా పూస్తూ ఉంటాయి కదా చాలా వరకు, అలా పూయకుండా ఉండాలంటే ఈ ఫర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. ఇచ్చేటప్పుడు కూడా సాయిల్ చెక్ చేసుకోండి. మరియు సాయంత్రం పూట ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది తీసుకెళ్ళి నేను వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. చెప్పే కదండి రేషియో 1:6 రేషియో. అంటే మనకి 1 వంతు ఫర్టిలైజర్ వచ్చిందంటే దానికి 6 వంతుల నీళ్లు కలుపుకోవాలి. మీ దగ్గర బియ్యం కడిగే నీళ్ళున్నా కూడా పర్లేదు, నా దగ్గర లేవు కాబట్టి నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. ఇలా డైల్యూట్ చేసుకున్న తర్వాత చక్కగా కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి కిందకి పైకి.
మీకు వీలుంటే మాత్రం ఇది మార్నింగ్ టైంలో చేసి పెట్టుకున్నారంటే ఈవినింగ్కి ఇంకా మంచిగా సెట్ అయిపోతుంది. ఉదయం పూట ఈ ఫర్టిలైజర్ ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసి పెట్టారనుకోండి, సాయంత్రానికి ఇంకా చాలా బాగా నీళ్ళలో కలిసిపోతుంది ఫర్టిలైజర్ కూడా. నేను చెప్పిన ఫర్టిలైజరు మరియు జాగ్రత్తలు నేలలో ఉన్న మొక్కలకి మరియు కుండీలో ఉన్న మొక్కలకు కూడా ఉపయోగపడతాయండి. చాలామంది కుండీలో ఉన్న మొక్క గురించి కూడా చెప్పండి అంటున్నారు. కుండీలో ఉన్న మొక్కలకి ఉపయోగపడతాయి మరియు నేలలో ఉన్న మొక్కలకి కూడా ఉపయోగపడతాయండి. కుండీలో ఉన్న మొక్కలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మీరు ఈ ఫర్టిలైజర్ ట్రై చేసి మీ మొక్కలకు కూడా ఇవ్వండి. నేనైతే కుండీలో ఉన్న మొక్కకు కూడా ఇచ్చేసుకున్నాను ఈ ఫర్టిలైజరు. అదేవిధంగా తీసుకెళ్ళి మందార మొక్కలు కూడా ఇచ్చేస్తున్నాను. అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. అంటే మందారాలు, గులాబీలు, చామంతులు, మల్లె పువ్వులు, మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల పువ్వులు కూడా చాలా చక్కగా పూస్తాయి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత డార్క్ కలర్ పూసిందంటే, చాలా చక్కగా పూసింది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మీరు కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అంటే మన పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా కిచెన్లో దొరికే వేస్ట్తోనే నేను ప్రతి